హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి వంకాయ పచ్చడితో వచ్చానండి. ఇగో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెద్ద వంకాయలు తెచ్చుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, పెద్ద సైజుతో ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, తర్వాత ఒక 2 టమాటాసు, కొన్ని పచ్చిమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క 1 ఇంచ్ అంత. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకుందామండి. ఇప్పుడు మనం వీటికి కొద్దిగా లైట్గా ఆయిల్ రాసుకొని కాల్చుకుందామండి. అదే స్టవ్ పైన లేదు అంటే కర్రల పొయ్యి అయితే నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే తొక్క కూడా బాగా వస్తుంది కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఈ వంకాయల్ని ఆ జాలి దానిపైన పెడతాం. బాగా పెద్దవి కదండి, రెండుగా కాల్చుకుందాం. కొద్దిగా కాల్చుకుందామండి. అదే 2 వైపులాన ఒక సైడు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసి తిప్పుకొని కాల్చుకుందాం. ఇదిగోనండి, ఒకవైపు కాలేయి కదా, ఇంకోవైపు టర్న్ చేసుకుందాం. అదే నిప్పులు అనుకోండి, కర్రల పొయ్యి దగ్గర నిప్పుల్లోనైతే చాలా ఫాస్ట్గా బాగా కాలుతాయి అన్నమాట. స్టవ్ కాబట్టి మనకి కొంచెం లేట్ అవుతుంది. అందులోకి వంకాయలు కూడా పెద్దవి కదా. రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం అండి. అలాగే మూడో వంకాయను కూడా ఇవి ఆల్మోస్ట్ కాలిపోయండి. ఇప్పుడు ఇంకొక వంకాయ ఉంది కదా, ఇవి తీసుకొని ఇంకో వంకాయ ఉంది కదా, అది కూడా పెట్టుకుందాం. ఈ వంకాయను కూడా కొద్దిగా మంట పెట్టించు. ఓకేనండి, మూడో వంకాయ కూడా కాలిపోయింది కదా, తీసేసుకుందాం. బాగా అంటే ఎక్కడ పచ్చి లేకుండా అటు 2 వైపులా కాల్చుకోండి. బాగా కాలిందండి. ఇంకా దీన్ని కూడా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇలాగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పోపు అంతా ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. మసాలా అదే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవన్నీ, ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఇందాక చెప్పాను కదా, అల్లం, వెల్లుల్లి ముక్కలన్నీ చిన్నగా తరుగు అనమాట కట్ చేసుకొని వేసుకుందాము. దాన్ని కలుపుకొని వేసింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక బౌలు ఉల్లిపాయ ముక్కలు. వంకాయ పచ్చడి కదండి, మన కర్రీస్ లాగా పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, హాఫ్గా ఫ్రై చేయాలి. అంటే కొద్దిగా కచ్చా పచ్చాగా, అంటే నోటికి తగలాలన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకుందాం కొద్దిగా. తర్వాత కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. 1 కప్పు టమాటా ముక్కలు. అలాగే ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. మూత పెట్టుకుందాం. చాలా మూత పెట్టుకుందామండి. మినిట్స్ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు ముందుగా మనం కలిపి అదే కాల్చి రెడీగా కొంచెం మెదుపుకొని చిదుపుకొని పెట్టుకోవాలండి. పిసికేసి ఆ వంకాయ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకుందాం. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకొని కలుపుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఎవరి టేస్ట్కి తగినంత అంత ఉప్పు.
ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. మధ్య మధ్యలో మంట ఒకసారి హై ఫ్లేమ్ ఒకసారి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. అంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. కొంచెం పక్కన మనం వేరే పని ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నచ్చితే ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చండి, పోపు వేసి. నేను కూడా ఒక బౌల్తో పెట్టాను కొద్దిగా, అంటే పెరుగు విరిగిపోద్ది కదా, సో అందుకని కొద్దిగా చల్లారాక వెంటనే అసలు యాక్చువల్గా పోపు వేసుకుని వెంటనే కూడా వేసుకోవచ్చండి. అయిపోయింది. ఫైనల్గా చెప్పాను కదండి, కొంచెం వేడి మీద కాకుండా కొంచెం వేడి తగ్గాక కొంచెం హాఫ్ కప్పు కావాలనుకుంటే ఫుల్ కప్ కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు, బాగుంటుందండి టేస్ట్. వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో కలుస్తాను. దీన్ని ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని లైట్గా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఎంతో రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎలా ఉందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.